పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలు, చేస్తున్న సేవ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇంత బిజీగా ఉన్నా కూడా తన కమిట్మెంట్లను పూర్తి చేసేందుకు డేట్లను సర్దుబాటు చేసే పనిలో ఉన్నారు. రీసెంట్ గానే ఉస్తాద్ భగత్ సింగ్ పనుల్ని పవన్ కళ్యాణ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ని కూడా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ మూవీకి డేట్లు ఎప్పుడు ఇస్తారన్నది క్లారిటీ అయితే లేదు. సురేందర్ రెడ్డి తన ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయకముందే రకరకాల రూమర్లు వస్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ గా ఇమాన్వీని తీసుకోవాలని అనుకుంటున్నారట. కానీ అది గాసిప్ గా నిలుస్తోంది. ఇమాన్వీని వద్దు అని ఫ్యాన్స్ అయితే రిక్వెస్ట్లు పెడుతున్నారు. మరి వీటిని టీం కన్సిడర్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఒక కొత్త రూమర్ బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి చిత్రంలో విజయ్ నటించబోతున్నాడట. అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పాత్రే గెస్ట్ అపీరెన్స్ లా ఉంటుందని సమాచారం. ఇందులో ఆర్మీ అధికారిగా కనిపిస్తాడట. ఇంటర్వెల్ ముందొచ్చి సెకండ్ హాఫ్ లో 20 నిమిషాలు ఉంటాడట. మిగతా కథ అంతా కూడా విజయ్ మీద నడుస్తుందట. పవన్ కళ్యాణ్ తక్కువ డేట్లతో సినిమాని ఫినిష్ చేయాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది వరకు గోపాల గోపాల, బ్రో చిత్రాల్ని ఇలానే ఫినిష్ చేసిన సంగతి తెలిసిందే. మల్టీ స్టారర్లను ఒప్పుకుంటే 20 రోజుల డేట్స్ కేటాయిస్తే ఓ సినిమా ఫినిష్ అవుతుందన్న సంగతి తెలిసిందే. ఇదే ఫార్మాట్ ను సురేందర్ రెడ్డి సినిమాకి కూడా ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తోంది. మరి ఈ రూమర్లలో నిజం ఎంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.